స్టోరీ. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి స్టార్స్ తెగ కష్టపడిపోతున్నారు. ఏస్తో సంబంధం లేకుండా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అవుట్పుట్ అదిరిపోయేలా రావాలని ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెడుతున్నారు. చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్లో చేస్తున్న విశ్వంబర కోసం చాలా టైం కేటాయించారు. ఇంతలో మనశంకర్ వరప్రసాద్ గారు కూడా వచ్చేసింది. సినిమా కోసం సమయాన్ని లెక్క చేయకుండా చెమటోడుస్తున్న స్టార్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ దాదాపు 2 ఏళ్లకు పైగా పెద్ది కోసం లాక్ అయిపోయాడు. బుచ్చిబాబు కూడా ఒప్పిన తర్వాత బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఆట కూలీగా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ అవి చేసి సరికొత్తగా తయారయ్యాడు చరణ్. క్రికెటర్, పహిల్వాన్, రన్నర్గా కనిపించడానికి పెద్ది పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు చెర్రీ. దానికి ఫలితం మరికొద్ది రోజుల్లో రానుంది. అఖిల్ అక్కినేని జూన్ నెలాఖరులో లెనిన్ మూవీతో రాబోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక, నాగార్జునతో కలిసి సితారా నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు కష్టపడి అఖిల్ చేసిన లెనిన్ మీద మంచి అంచనాలున్నాయి. ఇందులో డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపించనున్నాడు అయ్యగారు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ వదిలా నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ది పారడైజ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ లో జడల్ క్యారెక్టర్ లో జనాల్ని హడల్ ఎత్తించడానికి పొడవాటి జడలేసుకొని తెగ కష్టపడిపోతున్నాడు నాని. ఆగస్టు 21న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. టాక్సిక్. ఇందులో యష్ ఇన్వాల్వ్మెంట్ ఎంతుందో తెలియదు కానీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా అన్నింటిలోనూ హ్యాండ్ పెడుతున్నాడంట. షూటింగ్ ఇంకా సగానికి పైగానే బ్యాలెన్స్ ఉంది. ఇందులో తండ్రి కొడుకులుగా డిఫరెంట్ గెటప్స్ లో క్రూషియల్ గా కనిపించనున్నాడు రాకింగ్ స్టార్. టాక్సిక్ షూట్ ఎప్పటికి పూర్తవుతుందో రాఖీబాయికే తెలియాలి. మరి మంచు మనోజ్ కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. భైరవం, మిరాయి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు బాలయ్య పక్కన విలన్ గా చేస్తున్నాడు. డేవిడ్ రెడ్డితో కంప్లీట్ గా వచ్చింది. వడ్డీ కాసులవాడితో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర నేపథ్యంతో జరిగే డేవిడ్ రెడ్డిలో రాక్షస రెడ్డిగా ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో టీజర్ లో శాంపుల్ చూపించాడు మనోజ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో వస్తున్న సాలిడ్ యాక్షన్ ఫిలిం డ్రాగన్. మొన్నటి వరకు రకరకాల డౌట్స్ ఉండేవి. కట్ చేస్తే ఒక్క గ్లిమ్స్ తో వాటన్నిటికీ చెక్ పెడుతూ సినిమా మీద అంచనాలను తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టేశాడు ప్రశాంత్. తారక్ వెయిట్ లాస్ అయ్యి సరికొత్తగా కనిపిస్తున్నాడు. తనది డ్యూయల్ రోలా లేక ఒకే క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉంటాయా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. హీరోలందు రాజమౌళి హీరోలు వేరు. వారణాసి కోసం మహేష్ ని 3 ఏళ్ల పాటు లాక్ చేసేశారు జక్కన్న. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ తదితరులు నటిస్తుండగా లార్జర్ దెన్ లైఫ్ కథతో విజువల్ వండర్ గా రూపొందుతున్న వారణాసి కోసం హెయిర్ అండ్ బియర్డ్ అది పెంచేసి సాలిడ్ లుక్ తో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. మహేష్ ని రుద్ర క్యారెక్టర్ తో పాటు కాసేపు రాముడిగాను చూపించనున్నారు. పుష్ప సిరీస్ సినిమాలతో ఐకాన్ స్టార్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. భాయ్ కూడా సినిమాల లైనప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అట్లీతో చేస్తున్న రాకాలో ఇప్పటి వరకు హాఫ్ తోడేలు హాఫ్ మనిషిలా ఉన్న రూపాన్ని చూసాం. మళ్ళీ బాయ్ కొత్త లుక్ లోకి మారిపోయాడు. దీంతో అట్లీ అన్న బన్నీ బాయ్ ని ఎన్ని క్యారెక్టర్లలో చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. వరుస ఫ్లాపులతో ఈసారి సాలిడ్ సూపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. టాక్సీ వాళ్ళ తర్వాత రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో రణబాలి చేస్తున్నాడు. డిఫరెంట్ గెటప్ తో ఉన్న విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా రష్మిక కథానాయికగా చేస్తోంది. రాయలసీమ నేపథ్యంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది. చేతి నిండా సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కింద మీద పడుతున్నాడు ప్రభాస్. ఫౌజీ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. రీసెంట్ గా హైదరాబాద్ లో స్పిరిట్ లాంగ్ షెడ్యూల్ చేస్తున్నారు. తర్వాత కల్కి 2 షూట్ లో జాయిన్ అవ్వాలి. ఈ 3 సినిమాల్లోనూ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు డార్లింగ్. రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా రౌడీ జనార్దన్. ఇది కూడా పీరియాడిక్ యాక్షన్ ఫిల్మే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఎంతో కేర్ తీసుకొని చేస్తున్నారు. విజయ్ డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపించడానికి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వీటితో పాటు మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ కూడా విజయ్ కి ఓ కథ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సడన్ గా హాయ్ నానా డైరెక్టర్ సౌహ్యూ సినిమా స్టార్ట్ చేయడంతో విక్రమ్ తో మూవీ ఉండదేమో అనుకున్నారు.
కట్ చేస్తే విజయ్ విక్రమ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కడం ఫిక్స్ అని, ఇందులో విజయ్ హార్స్ రైడర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామైక్స్.